అన్న ఎక్కడి నుంచి అన్న మీరు? మాది వనపర్తి. వనపర్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 100 రోజులు అయిందన్న. పాలన ఎట్లా అనిపిస్తుంది? అక్కడ మహబూబ్ నగర్ అంటేనే వనపర్తి ఇక్కడ కరువు కాటకాలకు సంబంధించిన జిల్లా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అదే కరువు కాటకాలతో ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చా? లేకపోతే గత 10 సంవత్సరాలుగా ఉన్న అభివృద్ధి జరిగిందో జరగలేదో అది తెలుసు ప్రజలకు. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ 100 రోజుల పాలన ఉందని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ, తెలంగాణ ఇచ్చింది. అప్పుడు మాత్రం కేసీఆర్ని గెలిపించాను 2 సార్లు. ఆయన చేసిండో చేయలేదు ప్రజలకు తెలుసు. ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డిని గెలిచిపించాం. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా కొన్ని అమలు చేసేవి ఉన్నాయి. అమలు చేసి ఇంకా 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. అది ఇంకా అమలు కాలేదు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక చేస్తాడని చూస్తున్నాం. మెయిన్గా ఏంటంటే ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మహబూబ్నగర్లో చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు ఇచ్చారని చెప్పేసి 5 స్థానాలు కొంత వాళ్ళ వర్గానికి అయితే కేటాయించబడ్డాయి. మిగతా మొత్తము రెడ్డి వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. మీ మహబూబ్నగర్ డిస్టిక్లో మీది వస్తుంది కదా, ఇప్పుడు వాళ్ళకి ఆ విధంగా ఏమైనా అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు మాత్రం తెలిసిన కాడికి మాత్రం ఎస్టీ వాళ్ళు అంత స్టాండర్డ్ లేరని నాగర్ కర్నూలు నుంచి మున్నూరు రవికి ఇచ్చిండ్రు. ఇక్కడ మామనార్ నుంచి చెల్ల వంశేందర్ రెడ్డికి ఇచ్చిండ్రు. చెప్పలేం 2 మా నాగర్ కర్నూలు మాత్రం కాంగ్రెస్ వస్తుంది. మామనార్ కూడా కాంగ్రెస్ పక్క గెలుస్తుంది. కాంగ్రెస్ వస్తుంది అంటారా? పక్క. అంటే ఇప్పుడు బీఆర్ఎస్కు ఏమైనా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మనం. నాకైతే అంత పడతాయి కానీ సామాన్యంగా మాత్రం మొత్తం టీఆర్ఎస్ గెలుస్తుంది. 14 టీఆర్ఎస్ గెలుస్తుంది. ఓకే, నమస్తే. నమస్కారం సార్. ఎక్కడన్నా మీరు? సికింద్రాబాద్. అంటే ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, సికింద్రాబాద్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇంతకుముందుకు సిట్టింగ్ ఎంపీ అయితే అక్కడ కిషన్ రెడ్డి ఉండే, ఆయనకు స్కోప్ లేదని చెప్పేసి అంటారు. అవును, కరెక్టే. స్కోప్ లేదు. బీజేపీ వచ్చేది ఛాన్స్ లేదు ఇప్పుడు. మన ఎస్టేట్లో అయితే ఇప్పుడు లేవు. బీజేపీ లేదా? అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో మెయిన్గా చూసుకున్నట్లయితే బీజేపీ మాధవీలత ఉంది. ఒక దిక్కు చూసుకున్నట్లయితే ఎంపీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంఐఎం ఉంది. ఎంఐఎంఏ. బీజేపీ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంఐఎంఏ. సికింద్రాబాద్లో కాంగ్రెస్. ఇంకా చివరిలో కాంగ్రెస్, అంతా కాంగ్రెసే. మల్కాజ్గిరి కూడా కాంగ్రెసే. బీఆర్ఎస్ రావు. ఎందుకంటే మనకు సెంటర్లో కాంగ్రెస్ కావాలా. ఇప్పుడు ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు కదా. సెంటర్లో ఎలక్షన్ మనకు కాంగ్రెస్ కావాలా. సెంటర్లో బీజేపీ అవసరం లేదు ఇప్పుడు. అంటే మనకు కొన్ని ప్రతి విషయాన్ని ఇక్కడ నుంచి సెంట్రల్లోనే అడిగి తీసుకురావాలి కదా, అందు గురించి అని చెప్పేసి మన లోకల్ పార్టీలు ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తాం. ఇప్పుడు స్టేట్లో మనకు స్టేట్ కాంగ్రెస్ ఉంది, సెంటర్లో కూడా కాంగ్రెస్ ఉంటేనే మంచిగా ఉంటుంది. మనకు అంతా డిమాండ్స్ పూర్తిగా అవుతాయి. లేకుంటే ఇక్కడ స్టేట్లో ఒకటి అక్కడ సెంటర్లో ఒకటి అంటే నడవదు. అంటే మెయిన్గా చూసుకున్నట్లయితే కొంతవరకు మోడీ గురించి అని చెప్పేసి రామ మందిరం కట్టించారనే ఉద్దేశంతో ఆ విధంగా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. రామ మందిర్ కడితే ఏమైంది భయ్? రామ మందిర్ ఒకటే ఉంది ఇండియాలో, ఇంకా లేవు రామ మందిర్లు. అప్పుడు రామ మందిర్లో పోలేమా? అది కరెక్టే. రామ మందిర్ కడితే ఏమైంది? అది పూజ చేసుకొని బతకాలా? జాబులు అన్నీ ఏం లేవా? జాబులు లేవు. ఏమంటా మనకు మహంగాయి పొడగాయి ఏమున్నాయి? బీజేపీ పరిపాలన ఒక రామ మందిర్ కడితే అయిపోతుందా? అంటే బీజేపీ పరిపాలనలో 10 సంవత్సరాలు పాలించిన మోడీ ఏం అభివృద్ధి చేయలేదని చెప్పేసి. ఏం అభివృద్ధి చేసింది? 500 రూపీస్ సిలిండర్ 1000 రూపీస్ చేసిండు. 1200 అయింది. ఇంకా ఎలక్షన్ కాబట్టి 200 తగ్గింది అంతే కదా. ఏం అభివృద్ధి కలిసింది చెప్పు? ఏం ఆటోలు నడిపిస్తున్నారు, ఏం ఆటోమేటెడ్ జరిగింది. లే జాబ్లు దొరుకుతున్నాయి. 15 లక్షల రూపాయలు వేస్తున్నారు, వేసిండు. 10 సంవత్సరాలు అయిపోయినాయి ఇప్పటి వరకు. 1 రూపాయి కూడా వేయాలి. ఇంకా పెరుగుతుంది గ్యాస్ రేటు, అన్ని రేటు పెరుగుతూనే ఉన్నాయి. ఏం తక్కువ ఉంది మనకు? ఏమన్నా పరిపాలన మంచిగా చేసాడు. అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. అంతా బీఆర్ఎస్ మంచిగానే వేసిండి, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అవసరం ఉంది. మనం సెంటర్లో కాంగ్రెస్ కావాలా, అందుకే కాంగ్రెస్. అధికారంలో ఇట్లా ఉండే కదా సార్, కొన్ని స్థానాలైనా బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు.
సెంట్రల్లో ఎట్లా వస్తుంది సార్ బీజేపీ బీఆర్ఎస్. అంటే రెండు కూటమిలు ఉన్నాయి కదా, ఎన్డీఏ ఇండియా రెండు కూటమిలు ఉన్నాయి కదా, దేనికన్నా కొంత మద్దతు ఇవ్వచ్చు కదా ఈ గెలిచిన స్థానాలైనా. 50-50 50